దేవాలయాల భూముల్ని అమ్మేసుకుంటున్నారన్నటువంటిది ఒక వార్తని సాక్షి హైలైట్ చేసింది. దేవుడి భూములు ఫర్ సేల్ అంటూ ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న సాకుతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములు అమ్మకానికి పెట్టింది. ఇదే కారణం చూపిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని పుష్పగిరి మఠంపేట, అనంతపురం జిల్లా గార్లదిని మండలం కల్లూరు అగ్రహారం గ్రామ పరిధిలో 259 సర్వే నెంబర్లో ఉన్న 6.89 ఎకరాల భూమిని అమ్మేస్తోంది. ఈ భూమి ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని దాన్ని విక్రయిస్తే వచ్చిన సొమ్మును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధిక ఆదాయం వస్తుందంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గత నెల 11న ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో కేవలం 40 రోజుల వ్యవధిలోని ప్రభుత్వం కూడా ఆ భూమిని అమ్మేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దేవుడు ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఇట్లాంటి ఆదేశాలు జారీ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కట్టుదిట్టమైన చట్టాలుండి వాటిని అమలు చేసే భారీ యంత్రాంగం ఉండే ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. 23 నెలల్లో ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. ఇక్కడ సమస్య ఒకటే, తీసుకుంటున్నటువంటి భూమిని లీజులు తీసుకుంటున్నటువంటి వాడు ఆక్రమించుకుంటున్నాడు. వాడు ఆ తర్వాత లీజులు ఇవ్వకపోయినా వెనక్కి తీసుకోవట్లేదు. ఇట్లాంటి సందర్భంలో ఇది రైట్ అనిపిస్తుంది. కానీ దేవుడికి భూములు తీసేసి ఆ డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే ఆ తర్వాత ఎదుగుదల ఎట్లా అన్నది ఒక ప్రశ్న.